ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనంలో అంతర్గతంగా మనం వ్యక్తిగతమైన పర్వాలని గురించి తెలుసుకుంటున్నాం. భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు శల్య పర్వంలో నిన్న శల్యుడు వధింపబడడం దాకా తెలుసుకున్నాం. ఇక దుర్యోధనుడు ఒంటరివాడైపోయాడు. ఒకప్పుడు 11 అక్షహిణుల సైన్యం వెనకాల వస్తుంటే భీష్మ ద్రోణాది మహావీరులతో కలిసి యుద్ధభూమికి రాజలాంఛనాలతో వచ్చిన దుర్యోధనుడు దయనీయమైన పరిస్థితుల్లో వెనక అనగమించడానికి ఎవరూ లేకుండా రథం దిగి ఈశాన్య దిక్కున ఒక మడుగు కనబడితే, మడుగు అంటే ఒక నీళ్లతో నిండిన చిన్న చెరువు లాంటిది అనుకోండి, నడిచి వెళ్ళి ఆ మడుగులో నీరు తనకు తగలకుండా ఉండేటట్టుగా నీటిని శిలలతో కట్టిన గోడలు ఎలా ఉంటాయో అలా మార్చుకోగలిగిన జలస్తంభం అనే క్షుద్ర విద్య ద్వారా తనకు లభించిన ప్రక్రియను ప్రయోగించి అందులో దాక్కుని ఉండి ఆనాడు సభలో విదురుడు తన కర్తవ్యంగా ఎన్నో మంచి మాటలు చెబితే నేను పాటించలేదు. ఒక మంచి మాట వినబడినప్పుడు అది పాటించవలసిన సమయంలో పాటించనివాడు ప్రయోజనాన్ని పొందలేడు. పాటించినవాడు మాత్రమే ప్రయోజనాన్ని పొందుతాడు. పొందవలసిన నష్టం పొందిన తర్వాత అయ్యో నేను ఆ మంచి మాట వినలేదని బాధపడి వచ్చే ప్రయోజనం ఏముంటుంది? భీష్ముడు, కృష్ణ పరమాత్మ, ద్రోణుడు చెప్పారు. యుద్ధానికి వెళ్లే ముందు రోజు రాత్రి కృపాచార్యుడు చెప్పినా కూడా వినలేదు. భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా చేస్తాడో ఆశ్చర్యం కదా. ఈ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నానని మనసులో బాధపడుతున్నాడు. వాడంటూ మంచి ఆలోచనలు చేసి బాధపడ్డాడు అంటే ఈ విషయంలోనే. కాబట్టి గొప్ప వైభవాన్ని అనుభవించినటువంటి దుర్యోధనుడు దుఃఖంతో మడుగులో దాక్కుని దయనీయమైన స్థితిని పొందాడు. యుద్ధభూమి అంత సంకులమైన స్థితిలో ఉన్న కారణం చేత ఆయనకి కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ బతికి ఉన్నారన్న విషయం కూడా జ్ఞాపకానికి రావట్లేదు. ఆ సమయంలో సంజయుడు వస్తే సాత్యక ఆయనను పట్టి సంహరించబోయాడు. అంటే సంజయుడిని చంపేస్తే ఇంకా ధృతరాష్ట్రుడికి జరుగుతున్న కథ ఏంటో తెలియదు కదండి. కాబట్టి అప్పుడు వెంటనే వ్యాస భగవానుడు ప్రత్యక్షమై ఇతనికి నేను వరం ఇచ్చాను, మహాభారతం యుద్ధభూమిలో జరిగిన సంఘటనలన్నిటినీ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడని సాత్యకికి చెప్పి సంజయుడిని విడిపించాడు. సంజయుడు మడుగులో దాక్కున్న దుర్యోధను వద్దకు వెళ్ళాడు. అది తెలుసుకున్న దుర్యోధనుడు సంజయ్తో మాట్లాడుతూ అసలు మన వైపు ఎవరైనా బతికి ఉన్నారా అని అడిగితే కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ బతికే ఉన్నారని చెప్పాడు. దుర్యోధనుడు తన తండ్రికి చెప్పమని సంజయుడితో సందేశాన్ని చెబుతున్నాడు. ఓ సంజయ, ఇంకొక మనిషి అన్నవాడు లేకుండా అందరూ పడిపోయారు. ఎదుటి పక్షంలో యుద్ధం పడకుండా పాండవులు 5 వారికి ప్రధానమైన వారందరూ బతికున్నారు. నేను అనేకాలైన దెబ్బలు తిని చావకుండా ఈ మడుగులో ఉన్నాను. బతికి ఉండడమే పెద్ద ఐశ్వర్యం. పూర్తి రాజ్యాన్ని వాళ్ళనే స్వీకరించమను. వాళ్ళు కొంత రాజభాగం ఇస్తామన్నా కూడా ఆ నికృష్టపు కూడు అక్కర్లేదు. స్వీకరించడానికి నేను సిద్ధంగా లేను. నా తోబుట్టువులు, కుమారులు, సేవకులు అందరూ యుద్ధంలో చనిపోయారు. పాండవులు విజయ ఉత్సాహంతో ఉండగా నేను చూడలేను, సహించలేను. ఈ మాట ధృతరాష్ట్రుడికి చెప్పు. నేను ఈ మడుగులో దాక్కున్నానన్న విషయం ఎవరూ కనిపెట్టలేరు. సమయము సందర్భం చూసుకుని బయటికి వచ్చి ఎక్కడికో చేరుకుని నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. మళ్ళీ పాండవులను దెబ్బతీస్తాను. వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వనని చెప్పమన్నాడు. అంటే ఒక రకంగా బుద్ధి వచ్చిందా అంటే బుద్ధి రాలేదు, కుళ్ళు బుద్ధి పోయిందా అంటే అది పోలేదు. వాళ్ళకి రాజ్యం ఇచ్చేయమను, వాళ్ళని పరిపాలించుకోమను, ఇంకా నా వెంపు ఎవరు యుద్ధం చేయడానికి వీలుగా లేదు అన్నటువంటి దుర్యోధనుడు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ బలాన్ని పుంజుకుని మళ్ళీ పాండవుల్ని స్థిరంగా ఉండనీయకుండా, ప్రశాంతంగా ఉండనీయకుండా చేస్తాను అంటే వాడి బుద్ధి ఎటువంటిది అన్నది మనం ఒకసారి గమనించాలంటే ఎంతమంది చెప్పినా ఏం చేసినా వాడు మాత్రం మారడు అనే విషయాన్ని మనకి ఇక్కడ భారతంలో తెలియజేస్తున్నారు. కాబట్టి మిగిలిన వీరులు 3 అక్కడికి వచ్చి దుర్యోధనుడు మడుగులో ఉన్న విషయం తెలుసుకుని ఇంత గొప్ప భూమిని పరిపాలించిన రాజు దయనీయమైన స్థితిలో ఉన్నాడని చాలా బాధపడ్డారు. మిగిలిన వీరులంటే ఎవరండి? అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు వీళ్ళే వచ్చారు. మిగిలిన కౌరవపక్షంలో మరణించిన వీరుల భార్యలను యుయుత్సుడు తగిన వాహనాలు ఎక్కించి హస్తినాపురానికి పంపిస్తున్నాడు. ఈ సంగతి ధర్మరాజుకి తెలిసి ఆయన ఉదారుడై అలాగే ఆ స్త్రీలను హస్తినాపురానికి పంపించమని, వారు అక్కడికి వెళ్ళి ఓదార్పు పొందుతారని వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేశాడు. అశ్వత్థామ దుర్యోధనుడితో ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఉత్సాహంతో పూనుకుని లే, మనం యుద్ధం చేద్దాం, మనం 4 చాలు, పాండవ పక్షాన్ని మట్టుబెడదాం, బయటికి రమ్మని అన్నాడు. అంటే ఇంకా కూడా పొగరు అణగలేదు అనే విషయం తెలుస్తుంది మనకి ఇక్కడ. అశ్వత్థామ అలా అన్నాడు. అన్నప్పుడు
దుర్యోధనుడు అన్నాడు, ఓ అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ, శరీరానికి ఎన్నో అస్త్రశస్త్రాలు కత్తి దెబ్బలు తగిలాయి. చాలా బడిలిపోయాను. చాలా దాహంగా ఉంది. మనసంతా నిరుత్సాహంగా ఉంది. ఇప్పుడు యుద్ధానికి రావాలని లేదు. మీ మాటలను బట్టి మీరు డస్సిపోయినట్టుగా అనిపిస్తోంది. మీరు కూడా ఇవాళ విశ్రాంతి తీసుకోండి. రేపు బడలిక తీరి బలం పుంజుకోగలిగితే యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అన్నాడు. అశ్వత్థామ దుర్యోధనుడిని ఉద్దేశించి అతనికి ఊరట కలిగించేటట్టుగా మాట్లాడుతూ, నేను నా వాడి బాణాలతో పాంచాలునందరినీ సంహరిస్తే తప్ప కవచం విప్పను. నీకు నా తండ్రి గారికి సంతోషాన్ని కలిగిస్తాను అన్నాడు. పాండవులందరూ దుర్యోధనుడి కోసం ఆ ప్రాంతం అంతా వెతికారు. జలస్తంభన విద్య ఉపాసన చేత నీటి మడుగులో ఉన్న కారణం వలన ఎవ్వరికీ కనబడలేదు. కొంతమంది అడవులలో తిరిగే వారిని పిలిచి, మీకు అడవిలో తిరగడం అలవాటు కదా, దుర్యోధనుడు తప్పించుకున్నాడు, ఇక్కడే ఎక్కడో ఉన్నాడు, మీకు కనబడితే మాకు చెప్పమన్నారు. అరణ్యంలో తిరిగే వాళ్ళు చూస్తూ తిరుగుతూ మడుగు దగ్గరికి వచ్చేటప్పటికి లోపల నుండి దుర్యోధనుడు మిగిలిన ముగ్గురు వీరులతో మాట్లాడడం వాళ్ళకి అర్థమైంది. ఈ వార్త భీముని కలుసుకుని చెబితే భూరికానుకలు లభిస్తాయని గబగబా భీముడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగానే ఆయన ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పాడు. వెంటనే ధర్మరాజు కృష్ణ పరమాత్మతో సోదరులతో వీరులందరితో కలిసి బయలుదేరి వచ్చారు. ఈలోపు అక్కడ ఉంటే ప్రమాదం అన్న ఉద్దేశంతో కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ పక్కకు వెళ్ళిపోయారు. సంజయుడు మాత్రం దుర్యోధన మాటలు వింటున్నాడు. కాబట్టి అవసరానికి ఆదుకోని వాళ్ళు మన మిత్రులే కాదు అన్నటువంటి విషయం ఇక్కడ తెలుస్తోంది. చూడండి, అక్కడ ఉంటే ప్రమాదం, మహారాజు ఆ పరిస్థితిలో ఉన్నాడు అని తెలిసినా వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళిపోయారు. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ముగ్గురు వెళ్ళిపోయారు. కాబట్టి దుర్యోధనుడు, సంజయుడు ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఈ నీళ్లలో దుర్యోధనుడు దాక్కున్నాడు. నీళ్లలో ఉన్నాడు కాబట్టి పైకి ఎవరికీ కనబడే అవకాశం లేదని చెప్పగా ధర్మరాజు దేవేంద్రుడే సహాయంగా వచ్చిన ఈ మడుగులో దాక్కున్న ఈ దుర్యోధనుకి నా నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, ఓ ధర్మరాజా, దుర్మార్గమైన మనస్తత్వంతో మోసపు పద్ధతులతో అవతల వారిని మట్టుపెట్టాలని ప్రయత్నించేవారు మాయతో కూడుకున్న ప్రవర్తన కలవాళ్లను ధార్మికమైన మార్గంలో నిర్జించాలి అని అనుకోవడం యుక్తమైన విషయం కాదు. అటువంటి మాయతోనే విరోధులను కూడా మట్టుపెట్టాలి. దైత్యులను సంహరించడంలో ఇంద్రుడు వృతాసురుని, విష్ణువు హిరణ్యకశిపుని మాయమాటలతోటే సంహరించడం జరిగిందని విన్నావు కదా. రావణాసురుడు హోమం చేస్తుంటే శ్రీరామచంద్రమూర్తి దానిని భంగం చేయించి అతనిని జయించాడు. నువ్వు దుర్యోధనుని బయటకు తీసుకువచ్చే విషయంలో ఈ పద్ధతినే అనుసరించాలి. వేరొక మార్గంలో వెడితే కపటి ఆయన లొంగే అవకాశం ఉండదు. ఆ మార్గంలో వెళ్ళి బయటకు వచ్చేటట్టుగా చూడు అంటే మడుగులో దాక్కున్న అభిమానధనుడైన దుర్యోధనుడిని ఉద్దేశించి అభిమానం తూట్లు పడేటట్లుగా మాట్లాడితే అందులో ఉండడానికి ఇష్టపడక బయటకు వచ్చేస్తాడు అనంటే ధర్మరాజు అన్నాడు, ఓ దుర్యోధన, ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా భూమండలంలో ఏ రాజైనా పిరిగితనంతో దాక్కోవడం చూసావా? నీకోసం యుద్ధం చేయడానికి ఎందరో పెద్దలు రాజులు వచ్చారు. అందరూ మరణించారు. నువ్వు మాత్రం నీళ్లలో దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది నీచమైన విధానం. ఓ సుయోధన, నీ కుమారులు, తమ్ములు, బంధువులు, స్నేహితులు చనిపోయారు. నువ్వు నీ శరీరం దక్కించుకోవడం కోసం మడుగులో దాక్కున్నావా? ఇంత అభిమానం లేని పని చేయడానికి నీకు మనసెలా ఒప్పింది? ప్రాణం కన్నా గొప్పదైన అభిమానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా. పాండురాజు కుమారుల భుజబలం యొక్క విజృంభణని తట్టుకోలేక చివరకు ఒక మడుగులో దాక్కుని ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నం చేశావని లోకులు చెప్పుకుంటే అది అపకీర్తికి కారణం కాదా? నువ్వు ఇటువంటి పని చెయ్యవచ్చా? కర్ణ, శకుని, దుశ్శాసనాదుల్ని నమ్ముకుని ఆ రోజు మాట్లాడకూడని మాటలు మాట్లాడి చివరకు వచ్చేసరికి మడుగులో దాక్కుంటావా? వాళ్లతో కలిసి కుట్ర చేసినప్పుడు ఏ అనుమానమూ లేకుండా విజయం సాధిస్తానని అన్నావు. నీ అంచనాలు తలకిందులయ్యేటప్పటికీ వాళ్ళు పోగా నువ్వు దాక్కున్నావు. నీ శక్తి ఎటువంటిదో చూసాం. మాకు దొరికావు. నువ్వు ఎక్కడికి పారిపోవడానికి అవకాశం లేదు. దుర్యోధన, నువ్వు మమ్మల్ని ఎదిరించి యుద్ధంలో ఓడించగలిగితే భూమండలాన్ని ఏలుకోవచ్చు. మా చేతులలో మరణిస్తే వీరస్వర్గం అలంకరించవచ్చు. ఈ రెండిటిలో ఏ పద్ధతి అనుసరించినా ఉత్తమమే. ఈ రెండు పద్ధతులను విడిచి మడుగులో దాక్కోవడం ఏ విధంగా చూసినా మంచి పద్ధతి కాదు అనగానే దుర్యోధనుడు మడుగులో నుంచే జవాబు చెప్పాడు. అంటే కొన్ని అనరాని మాటలే కదండి ఇవి. ఒక పిరికివాడు ఏ రకంగా చేశాడో ఆ రకంగా చేశాడు, నువ్వు అలా చేస్తున్నావు అని ధర్మరాజు అన్నాడు. కాబట్టి దుర్యోధనుడికి పౌరుషం ఏం తక్కువ ఉండదు కదండి. ఆయన అన్నాడు మడుగులోంచే మాట్లాడుతూ, ఓ ధర్మరాజా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, లోకంలో ఏ మనుషునికైనా ప్రాణభయం ఉంటుంది కదా, అలాగే నాకు కూడా ఉంటుంది. నా వారు అన్నవారు ఎవరూ లేరు. నాకు రథము, కవచము, ధనస్సు, బాణాలు లేవు. సైన్యము, పరివారము లేదు. ఒక్కడినే ఉన్నాను. బాగా అలిసిపోయాను. శరీరానికి ఆయుధాల దెబ్బలు తగిలాయి. విశేషమైన దాహం వేస్తోంది. ఇటువంటి సమయంలో ఈ మడుగులో దాక్కున్నాను.
అంత మాత్రం చేత పిరికివాడినయ్యానని అనుకోవద్దు. విశ్రాంతి తీసుకుని బయటికి వచ్చి మీతో యుద్ధం చేస్తాను. మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటే ధర్మరాజు అన్నాడు, మేము మా అలసట తీరిపోయేటట్టుగా విశ్రాంతి తీసుకున్నాం. నీ కోసమే వెతుకుతున్నాం. నువ్వు ఇప్పటికి కనబడ్డావు. నువ్వు యుద్ధానికి సన్నద్ధమై బయటికి రా అన్నాడు. అంతకుముందే సంజయునితో మాట్లాడుతూ నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటాను, సమయం చూసి అందరినీ కూడగట్టుకుని పాండవులను మట్టుపెడతాను అన్న దుర్యోధనుడు ధర్మరాజుతోటి నేను దేనికోసం యుద్ధం చేయాలి, ఎవరి కోసం నేను భోగాలు రాజ్యాలు పొందాలనుకున్నానో ఆ కుమారులు తమ్ముళ్ళు పరివారము పెద్దలు ఎవరూ లేరు, మీతో నేను దేనికి యుద్ధం చేయాలి అన్నాడు. అంటే అవకాశవాది అన్న విషయం తెలుస్తుంది. మన ఈ కలియుగంలో ఎంతమంది ఉన్నారండి? అది ఎటు కావాలంటే అటు తిరిగేటటువంటి మనుషులు అన్నమాట. ఒకళ్ళతో ఒకలా మాట్లాడతారు, ఒకళ్ళతో ఇంకోలా మాట్లాడతారు. కాబట్టి అటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ కూడా దుర్యోధనులతోటి సమానమనే చెప్పుకోవాలి. కాబట్టి ధర్మరాజు అంటున్నాడు, దుర్యోధనుడు అంటున్నాడు, ధర్మరాజా, ద్రుపద కుమారులను మీ సోదరులను నా భుజపరాక్రమాలతో ఓడించి రాజ్యం పొందినప్పటికీ కూడా ఆ రాజ్యాన్ని నాతో పాటు అనుభవించడానికి స్నేహితుల, తమ్ముళ్ళ, కొడుకుల, పెద్దవారైన భీష్మద్రోణుల ఎవరున్నారు? కనుక నాకు రాజ్యం అక్కర్లేదు అంటూ మెట్టవేదాంతం చెప్పాడు. అంటే ఇంకా నేను మిమ్మల్ని అందరినీ కొట్టేయగలను, కానీ ఈ రాజ్యం అంటే నాకు ఇష్టత లేదు కాబట్టి యుద్ధం చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎప్పటికి ఏది చూస్తే అది మాట్లాడుతూ ఉంటాడు దుర్యోధనుడు. వైరాగ్యం ఉన్నవాడిలా మాట్లాడతాడు, భుజబలం ఉన్నట్టుగా మాట్లాడతాడు, శత్రుశేషం ఉంచుకోనన్నట్టుగాను మాట్లాడతాడు. ఓ ధర్మరాజా, నా వైపు ఎవరూ లేరు, నీకు నీ పరివారం అంతా ఉంది, నీకు ఈ భూమిని ఏలడంలో సంతోషం ఉంటుంది, రాజ్యాన్ని నువ్వు ఏలుకో అన్నాడు. అంటే ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నేను యుద్ధం చేయను, నేను అరణ్యాలకు వెళ్ళి మునులు కట్టుకునే వస్త్రాలను ధరించి హాయిగా తపస్సు చేసుకుంటాను. ఓడిపోయి వచ్చిన వాడిని నాకెందుకు గర్వం? ఏనుగులు గుర్రాలు ఏమీ లేవు, అన్నీ చచ్చిపోయాయి. ఈ రాజ్యాన్ని నీ నెత్తిన కట్టుకో అని అంటూ ఈ భూమండలాన్ని ఏలుకోవాలని కదా ఇంత తాపత్రయపడ్డావు. యుద్ధంలో ఓడిపోయాను, యుద్ధం చేయాలనుకోవడం లేదు కాబట్టి రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అంటే ఏ రకంగా ఉన్నాడంటే ఏదో నీకు భిక్ష వేస్తున్నాను అంటున్నాడు, కానీ నేను బయటకు వచ్చి నీతో యుద్ధం చేయలేను అన్న విషయాన్ని చెప్పట్లేదు. ఎంత గర్వం ఉంది అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ పడిపోయిన తర్వాత, బంధువులు, స్నేహితులు, రాజులు మరణించిన తర్వాత శల్యుని సర్వసైన్యాధిపత్యం ఇచ్చి ఎందుకు యుద్ధానికి వచ్చావు? శల్యుడు విజృంభించి మమ్మల్ని యుద్ధంలో తెగటారిస్తే అప్పుడు రాజ్యం పొందవచ్చు అనే కదా నీకు ఆశ. నీకు ఆశ లేకపోవడం ఏమిటి? ఇప్పుడు ఆశ లేదు, భూమి వద్దనంటే ఎవరు నమ్ముతారు? మనసులో నీకు రాజ్యం వద్దన్న భావన ఉన్నది అంటే నేను నమ్మను అన్నాడు ధర్మరాజు. అంతే కదండి, పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడేవాళ్ళు ఈ రకంగానే మాట్లాడతారు. దుర్యోధనుడు ఇంకా అన్నాడు, ధర్మరాజు గారు ఇంకా అన్నారు, ఓ దుర్యోధన, నువ్వు రాజ్యం ఇవ్వడం ఏమిటి, నేను తీసుకోవడం ఏమిటి? రాజనేవాడు యుద్ధంలో సంపాదించుకోవాలి తప్ప రాజ్యాన్ని ఒకరు దయతో ఇస్తే పుచ్చుకునేది కాదు. నువ్వు ఇవ్వడం నేను పుచ్చుకోవడం చెల్లే విషయం కాదు. నువ్వు ధైర్యంగా యుద్ధానికి రా, నిన్ను చంపి రాజ్యం తీసుకుంటాను. నిజంగా నీకు ఇవ్వాలన్న భావన ఉండి సంధి కోసం మేము ప్రయత్నం చేసినప్పుడు మాకు ఇవ్వవలసిన రాజ్యభాగం ఇచ్చి ఉంటే ఈ విధంగా యుద్ధం జరిగేదా? ఈ కురుక్షేత్ర రణభూమిలో రెండు పక్షాలు కలుసుకుని యుద్ధం చేసి ఇంతమంది మరణించవలసిన అవసరం కలిగి ఉండేదా? ఆనాడు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ సంధి కోసం ప్రయత్నించి నీ సభకు వస్తే సూదిమొన మోపినంత రాజ్యం కూడా ఇవ్వనని చెప్పావు. దానివల్లనే కదా ఇంత యుద్ధం జరిగింది. ఇంతమంది మరణించిన తర్వాత ఇప్పుడు సంధి చేసుకుంటాను, నీకు రాజ్యం ఇస్తాను అంటే ఎవరు అంగీకరిస్తారు? నువ్వైనా ప్రాణాలతో ఉండాలి, నేనైనా ప్రాణాలతో ఉండాలి తప్ప నువ్వు రాజ్యం ఇస్తే తీసుకోవలసిన అగత్యం నాకు లేదు. నేను భూమి ఇచ్చేశాను కదా అని నువ్వు ఉన్నా నేను ఉండనివ్వను. నిన్ను చంపి రాజ్యాన్ని పొందుతాను. యుద్ధం తప్పదు. ఈ రాజ్యం కోసమే కదా పాములతో కరిపించావు, విషం కలిపి పెట్టించావు, ఒకనాడు లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్పించడానికి ప్రయత్నించావు, మాయాజూదం కల్పించావు, ఇన్ని పనులు రాజ్యం కోసం చేసావు. ఇప్పుడు రాజ్యం యుద్ధం అక్కర్లేదు అంటే నువ్వు ప్రాణాలతో ఉండగా రాజ్యం తీసుకోవడం కుదరదు. యుద్ధానికి రా, ఇంతకన్నా మేలైన మార్గం లేదు. దాక్కుని ప్రాణాలను ఎలా కాపాడుకుందాం అనుకుంటున్నావు అన్నటువంటి ధర్మరాజుతో యుద్ధం చేసే స్థితికి దగ్గర పడిన దుర్యోధనుడు అంటే ఈ మాటలకి దుర్యోధనుడు అన్నాడు, ఓ ధర్మరాజా, మీరు అస్త్రశస్త్రాలతో బంధువులతో సైన్యంతో ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నాను. అలిసిపోయి దాహంతో ఉన్న నా దగ్గర రథాలు ఏ పరివారమూ లేదు, ఏనుగులు గుర్రాలు ఆయుధాలు లేవు. మీరందరూ కట్టకట్టుకుని ఒక్కడిని చేసి నా మీద పడి నన్ను చంపేస్తారా? ఒక్కడి మీదకి ఇంతమంది రావడం న్యాయం కాదు కదా. ఒక్కొక్కరుగా రండి, నేను కూడా ఒక్కడినే కాబట్టి యుద్ధం చేస్తాను అంటూ విచిత్రంగా ధర్మాన్ని మాట్లాడుతూ హితవులు చెప్పడం మొదలెట్టాడు.
నేనొక్కడిని మిమ్మల్ని మీ బంధువుల్ని స్నేహితుల్ని అందరితో కలిపి చంపేస్తాను. అంటే ఇంకా నాకు అంత బలం ఉంది, ఒక్కొక్కరుగా రండి అంటున్నాడు. అందులో సందేహం లేదు అనగానే ధర్మరాజు అన్నాడు దుర్యోధనుడితోటి, ఓ దుర్యోధన, నువ్వు మా అందరితో కలిసి యుద్ధం చేయనక్కర్లేదు. నీకు అస్త్రశస్త్రాలు కావలసిన కవచాలు ఇస్తాను నేనే. నువ్వు మాలో ఎవరో ఒక్కడిని కోరుకుని వాడితో యుద్ధం చేయి చాలు. బంధువులు స్నేహితులు అందరూ చూస్తుండగా వాడిని నువ్వు చంపేస్తే ఈ రాజ్యం అంతా నీదే. వాడు నిన్ను చంపేస్తే రాజ్యం మాదవుతుంది. మేమందరం కలిసి నిన్ను చంపుతామని అనడం లేదు. ఎవరో ఒక్కడితో యుద్ధం చేయమనగానే తన విశాలమైన గుండెల మీద గదాదండం పెట్టుకుని నీటిలో నుంచి బయటికి వచ్చేశాడు దుర్యోధనుడు. ధర్మరాజు, నా సైన్యాన్ని నీ మీదకు రావడానికి అంగీకరించను. ఒక్కడివి ఒక్కడితోనే యుద్ధం చేయి. కావలసిన ఆయుధాన్ని తీసుకుని బంగారు కవచం కట్టుకో. భయపడకుండా నువ్వు యుద్ధానికి సిద్ధం కావాల్సింది అంటూ చటుక్కున అతిశయంతోనూ అలవిమీరిన నమ్మకంతోనూ ఏ విశ్వాసంతోనూ నోరు జారో ఎందుకన్నాడో గాని, ఓ దుర్యోధన, నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. మేము 5గురం ఉన్నాం. ఇందులో ఎవరో ఒకడిని ఎంచుకుంటే ఆ ఒక్కడు నీతో గదాయుద్ధం చేస్తాడు. నువ్వు కోరుకున్న వాడిని ఆ గదాయుద్ధంలో ఓడించి ఈ రాజ్యం అంతా నువ్వే తీసుకో. ఒకవేళ నువ్వు చచ్చిపోతే వీరసర్గం అలంకరించమనగానే దుర్యోధనుడు మహా ఉత్సాహంతో బంగారు కవచాలను తన శరీరానికి తొడుక్కుని గద చేత్తో పట్టుకుని నిలబడి ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతోటి మాట్లాడుతూ, గదాయుద్ధానికి మా 5గురిలో ఒకరిని రమ్మని నువ్వు అంత గొప్పగా చెప్పావు కదా. ఒకవేళ భీముని వదిలి నిన్ను కానీ అర్జును కానీ నకుల సహదేవులను కానీ కోరుకుంటే మీరు దుర్యోధనతో ఏం యుద్ధం చేయగలరు? అతనితో అంత బాగా గదాయుద్ధం చేయగలరా? మీ నలుగురిలో ఒకరు వెళ్ళి ఆ దుర్యోధనతో ఓడిపోతే అతనికి రాజ్యమంతా ఇచ్చేస్తావా? ప్రతిజ్ఞ చేస్తున్నానని ఎలా మాట్లాడావు? మా 5గురిలో ఎవరో ఒకరిని ఎంచుకోమని అన్నావు. వాడు సహదేవుని రమ్మంటే లేదా నిన్ను రమ్మంటే ఆ దుర్యోధనుడితోటి గదాయుద్ధం చేస్తావా? ఏం మాటలవి? తొందరపడి ఎందుకు మాట్లాడుతున్నావు? ఒకప్పుడు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని వాళ్ళ సభకు వెళ్ళి శకునితో జూదమాడి ఓడిపోయి వచ్చావు. నీకోసమని యుద్ధం చేసి ఎందరో రాజులు స్నేహితులు చచ్చిపోయారు. చివరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా అంటున్నావా? ఇది కూడా ఒక రకమైన జూదమే. భీమును పక్కన పెట్టి మీ నలుగురిలో ఎవరినైనా కోరుకుంటే మళ్ళీ రాజ్యమంతా పోతుంది కదా. ఇటువంటి ప్రతిపాదనలు ఎలా తీసుకుని వస్తావు అంటుంటే భీముడు జోక్యం చేసుకుని, నేను దుర్యోధనతో యుద్ధం చేసినప్పుడు 14 లోకాలు అండగా వస్తే మాత్రం గెలవగలనా? అహంకారంతో ఉన్న నీచుడైన దుర్యోధనుడు ఆత్మహత్య చేసుకునేవాడు నా ఎదుట పడిన తర్వాత ఇంకా ప్రాణాలతో పోగలడా? భుజబల పరాక్రమశాలి అయిన నేను దుర్యోధనుని పడగొట్టడం కష్టం కాదు. కనుక నువ్వు బెంగపెట్టుకోకు అన్న ఉద్దేశంతో అన్నాడు. అదృష్టవశాత్తు ఈ సంభాషణలో కృష్ణుడు అనవసరంగా బెంగపెట్టుకుంటున్నాడు అనేటటువంటి విషయం ఇక్కడ మనకి ఒక రకంగా పాండవులు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది కదండి. నేను ఉన్నాను కదా, నేను చంపేస్తాను కదా అని భీముడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ ముందుకు రావడంతో దుర్యోధన దృష్టి సహజ వైరంతో భీముడి మీదకు వెళ్ళింది. నిజంగా ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ జోక్యం చేసుకుని అలా మాట్లాడి దుర్యోధని దృష్టి మరల్చి భీముని కోరుకునేటట్లుగా చేసి ఉండకపోతే, సహదేవుణ్ణు నకుళ్ను ధర్మరాజును కోరుకుని ఉండినట్లయితే యుద్ధంలో ఇంకొక జూదం రాజ్యం దుర్యోధనుడికి పోయి ఉండేది. అది కూడా ఒక రకమైన జూదం కిందే వస్తుంది కదండి. ఈ యుద్ధం కూడా ఎవరు కావాలి అన్నది కోరుకుని మరీ యుద్ధం చేయడం అనేది జూదంతో సమానం. కాబట్టి ఆ రకంగా ధర్మరాజునో నకులనో సహదేవుణ్ణో కనుక పిలిచినట్లయితే యుద్ధంలో ఇంకొక జూదం అయిపోయి రాజ్యం దుర్యోధనుడికి పోయి ఉండేది. దయకు కూడా ఒక హద్దు అనేది ఉండాలి కదండి. అంతటి ధర్మరాజు చడుక్కున్న నోరు జారడం ఎంత ప్రమాదాన్ని తెచ్చిందో చూడండి. కాబట్టి ధర్మరాజు అంతటి వాడే అలా నోరు జారి గబుక్కున ఇంత ప్రమాదాన్ని కృష్ణ పరమాత్మ ఉన్నాడు కాబట్టి తప్పించుకోగలిగాడు. లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? కృష్ణ పరమాత్మ అన్నట్టుగా నకులుణ్ణో సహదేవుణ్ణో ధర్మరాజును రమ్మనమనంటే యుద్ధానికి ఏమైపోయి ఉండేది? కాబట్టి ఇటువంటివన్నీ ఆలోచించకుండా మాట్లాడకూడదు, గబుక్కున మనం మాట జారకూడదు అనేటటువంటి విషయం కూడా మనకి శ్రీ మహాభారతంలో ధర్మరాజు అంతటి వాడే నోరు జారాడు అంటే మనం ఎంత కంట్రోల్లో ఉండాలి అన్నది చెప్తున్నారు. కాబట్టి దుర్యోధనుడు భీముణ్ణి ఎంచుకున్నాడా? ఆ తర్వాత వాళ్ళిద్దరి జరిగినటువంటి యుద్ధంలో దుర్యోధనుడు చనిపోయాడా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.